హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్య డైరీ. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా క్లీన్ చేసిన చేప ముక్కలు తీసుకుని దానిలో సాల్టు, కారం, పసుపు వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఇవి కూడా మనం కోసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు అనేవి చిన్న చిన్న ముక్కలు కోసుకుని పక్కన ఉంచుకోవాలి. అడుగు మందపాటి గిన్నె తీసుకుని గిన్నె వేడైన తర్వాత దానిలోనికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోనికి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకుని దీన్ని ఒకసారి కలుపుకుందాం. తర్వాత దీనిలోనికి కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఒకసారి తిప్పుకున్నాక దీనిలోనికి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయాక అప్పుడు దీనిలో టమాటా వేసుకుని టమాటా ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మూత తీసి టమాటా ముక్క అంతా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా ఫిష్ ముక్కలను పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని దానిలో వేసుకుందాం. తర్వాత దీంట్లో సాల్టు అలాగే కారం, పసుపు వేసుకుని దీనిలో ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకుని మనం దీన్ని ఉడికించుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత దీనిలోనికి మనం చింతపండు రసం అనేది వేసుకుందాం. మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఎప్పుడు చేపల కూర అనేది గరిటె పెట్టి కలపకూడదు. వీడియోలు చూపించిన విధంగానే కలుపుతున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకుందాం. తర్వాత మూత తీసాక దీంట్లోనికి ఫిష్ మసాలా అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి దీనిని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 minutes ఉడికించుకుందాం. 5 minutes అయిపోయాక ఒకసారి మూత తీసి చూస్తే చూసారా కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కర్రీ అనేది ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అనేది వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం
దీనిని చల్లగా అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.